హాయ్, ఇది ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడు గ్రామ పరిధిలోని కమ్మపల్లె గ్రామానికి సంబంధించినటువంటి అరటి తోటలు అన్నమాట. ఈ అరటి తోటలు 4-4.5 నెలల కిందట పిల్లలు పూడ్చారు. అవి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాయి. ఇంకో 4 నెలల నుంచి 5 నెలల్లో కాపుకు వస్తాయి. ఆ కాపుకి వచ్చాక కోసుకోవచ్చు. కాపు అయితే అంటే మొదటి దశలో కాపు మొదలవడం 6 నెలలు పూడ్చిన తర్వాత 6 నెలల్లో మొదలవుతుంది, అంటే ఇంకో 2 నెలలకి. కానీ కోతకు రావాలంటే 9 నుంచి 10 నెలలు అన్నమాట పూడ్చిన తర్వాత. అంటే మరో 4-5 నెలల్లో కోతకు వస్తాయి. ఇంకా రాలేదు, కాపు రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. కేజీ 10 నుంచి 12 రూపాయలు, ఒక్కోసారి సీజన్ బాగుందంటే 15 రూపాయలు అలా అమ్ముతారు. కేజీకి 6-7 కాయలు అలా తూగుతాయి. డజను అంటే యావరేజ్గా 20 రూపాయలు, 25 రూపాయలు అలా పడుతుంది. కానీ బయట మాత్రం 70, 80, 90, కొన్నిసార్లు 100 ఇలా అమ్ముతుంటారు. రైతుల దగ్గర 20 రూపాయలకి డిమాండ్ని బట్టి కొంచెం 5 రూపాయలు అటు ఇటు కొంటూ ఉంటారనమాట వ్యాపారులు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మొత్తం అంతా అరటే వేస్తారు. ఎక్కడికక్కడ డ్రిప్ సిస్టంలో నీళ్లు పారిస్తుంటారు. ఇది ఎవరికాళ్ళు పొలాల దగ్గరే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకొని బోర్లు వేసి డ్రిప్, ఇదిగోండి ఈ నల్లటి పైపులన్నీ డ్రిప్ అనమాట. డ్రిప్ ద్వారా ఆటోమేటిక్ స్టార్టర్ ఉంటుంది. కరెంట్ రాగానే 3 ఫేజు అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. వెంటనే నీళ్లు పారుతుంటాయి. దాంట్లోని ఏదన్నా ఎరువులు వేయాలంటే అవి కూడా ఆ పైపు స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెడితే అన్ని మొక్కలకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే వీటితో ఉన్న ప్రమాదం ఏంటంటే అరటితోటి బాగా కాయలు కాసి గెల వేసినప్పుడు బాగా ముదిరి అది బరువు అవుతుంది. అప్పుడు చెట్లు వాలిపోతుంటాయి ఆ బరువు తట్టుకోలేక. అలాగే అలాంటి టైంలో కనుక గాలివాన వచ్చినాయంటే పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా పెళుసుగా ఉంటాయి ఈ అరటి చెట్లు. పెళుసుగా అంటే చాలా వాటికి అంత పవర్ ఉండదు, వీక్గా ఉంటాయి అన్నమాట. వెంటనే అలా అనగానే ఇలా పడిపోతాయి. కాబట్టి అలాంటప్పుడు వాటికి సపోర్టుగా కొన్ని కర్రలు పెడతారు. ఇక్కడ పంగాలు కట్టెలు అంటారు. ఆ కర్రలు పెట్టి వాటి సపోర్ట్ తోటి కాపాడుతుంటారు. అవి ఒకవేళ అప్పటికి కూడా పడిపోయాయంటే ఏం చేయలేము, నష్టపోవాల్సిందే. ఒక చెట్టుకి ఒకే గెల వేస్తుంది. నిలబడ్డాయంటే ఓకే, అదనమాట. దాదాపుగా 10 నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఒకసారి పిల్లలు పూడ్చి మళ్ళీ ఫైనల్ కాపు అయ్యేసరికి. దాదాపు 1 సంవత్సరం రోజులు పడుతుంది యావరేజ్గా. అదనమాట రైతుల శ్రమ. కానీ ఫలితం ఒక్కోసారి బాగానే ఉంటుంది, కొన్నిసార్లు మాత్రం కొంత డ్యామేజింగ్గా ఉంటుంది. రైతు అన్నాక అన్నింటికి తట్టుకోవడానికి సిద్ధం అవ్వాలి, లేకపోతే వ్యవసాయం చేయడం కష్టం. లాభ నష్టాలు అన్నీ ఉంటాయి. పర్లేదు, కొంచెం బెటర్ అరటి.